ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు మరియు వందనాలు. మరి ఈ సమయంలో దానియేలు గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఈ రాయబడిన లేఖన భాగంలో రెండు విషయాలను గ్రంథకర్త మరియు ప్రవక్త అయినటువంటి దానియేలు ఈ విధంగా తెలియచేస్తున్నారు. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. మనందరికీ తెలుసు, అయితే ఎల్స్ ఇఫ్ వి నో ద గాడ్ వి వర్షిప్, వి కెన్ డూ ద మైటీ థింగ్స్. మరి దినాల్లో దురదృష్టవశాత్తు ఏంటంటే, వారు తమ దేవుని తెలియక, వారు తమ దేవుని ఎరుగక బలమైన కార్యాలు చేయడానికి పూనుకుంటారు. అయితే వారి ఆత్మీయ జీవితంలో వారికి అనుకున్నటువంటి బలమైన కార్యాలు చేయలేకపోతారు. మరి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అనేక సందర్భాల్లో మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎరిగి ఉన్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. ఇక్కడ తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు కాబట్టే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు బలమైన కార్యాలు చేశారు. అలాగే ఆయన బిడ్డలుగా మనము కూడా ఆ ప్రభువుని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ప్రభువుని పరిపూర్ణంగా తెలుసుకోవడం అంటే ఆయన గుణ లక్షణాలను మనం అన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ గుణ లక్షణాలు తెలుసుకోవడమే కాకుండా వాటిని మన జీవితంలో కూడా అన్వయించుకోవాలి. అన్వయించుకోవడం ద్వారా ఆయన స్వభావంలోనికి మనము మారి ఆయన యొక్క సాక్షులుగా జీవిస్తూ బలమైన కార్యాలు చేస్తాం. అదే దేవుని చిత్తమై ఉన్నది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాకు ఈ వాక్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.